జూబ్లీస్లో బై ఎలక్షన్ వస్తున్నాయి. ఈసారి ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది ఇక్కడ? ఎక్కువ శాతం అయితే బీఆర్ఎస్, ఎక్కువ శాతం సునీత గారు గెలుస్తారు. నవీన్ యాదవ్ కొన్ని మంచి పనులు చేసింది, కానీ కాంగ్రెస్ అయితే మొత్తం హైదరాబాద్ వల్ల మొత్తం ముంచేసింది. దానివల్ల ఉపయోగం లేదు, కానీ బీఆర్ఎస్కి గుర్తుంది ఎక్కువ ఓటు. మీ ఎర్రగడ్డ డివిజన్ అసలు ఏంటి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? మొత్తం ఇదంతా పట్టించుకుంటలేరు. హైదరాబాద్లో మొత్తం నాశనం అయిపోయింది. కచరా అంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. సరే పట్టించుకుంటలేడు, మొత్తం అది అయిపోతుంది. ఎట్లా ఏంటి రేవంత్ రెడ్డి పరిపాలనకి కేసీఆర్ పరిపాలనకి వ్యత్యాసం ఏంటి? పరిపాలన బాగుంది. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన అస్సలు బాగలేదు. మొత్తం చూస్తున్నారుగా, ఊరోళ్ళంతా మొత్తం గొడవలు పడుతున్నారు. ఫ్రీ బస్సు పెట్టిండు, మొత్తం ఆడవాళ్ళంతా గుర్తుకొని చేస్తున్నారు. అది ఫ్రీ బస్సు ఎందుకు పెట్టినారు చెప్పండి? దానివల్ల ఉపయోగం లేదు. కొన్ని మంచి పనులు చేస్తానన్నా బాగుంటుంది. మొత్తం సర్వనాశనం చేస్తుంది. మొత్తం హైదరాబాద్లో మొత్తం ఏం చేస్తుంది. ఇంకా పింఛన్ వస్తుంది. ఆ పింఛన్ కూడా 3 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి వస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ప్రతి నెలకు వస్తుండే, ఇప్పుడు వస్తలేదు సరిగా. డబ్బులు అంటే డబ్బులు ఉన్నాయి, అయిపోయినాయి కదా, ఇస్తలేడు. అంతా వాళ్ళకి వేసుకోవడం ఉంటాయా? అట్లా రేవంత్ రెడ్డి పరిపాలన అస్సలు బాగాలేదండి, అంతే. అంతా కావాలనే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, మేము మంచిగానే చేస్తున్నాం అంటారు కదా. బీఆర్ఎస్ అంటే చూస్తున్నారుగా మీరే, బీఆర్ఎస్ ఏం కావాలని చేస్తారు, అందరు చూస్తున్నారు. బీఆర్ఎస్ పరిపాలన మంచిగా ఉంది. డబల్ బెడ్రూమ్ కూడా ఇస్తుండే, కానీ ఈయన ఆపేసింది. అట్లా ఎట్లా మరి జూబ్లీస్లో ఇలా నవీన్ యాదవ్ గెలిచే ఛాన్స్ ఉందా? మాగంటి సునీతమ్మ గెలుస్తుందా? అండి, నవీన్ ఛాన్స్ అంటే కొన్ని మంచి పనులు కూడా చేసిండు నవీన్ యాదవ్. వచ్చే ఛాన్స్ కూడా 50% ఉంది. ఇక బీఆర్ఎస్ కూడా ఉంది. అందరూ ఎక్కువ శాతం అయితే బీఆర్ఎస్ ఎక్కువ వస్తుంది. 0 బిల్ అన్నారు. దీంట్లో 3 పోర్షన్లు ఉన్నాయి. దీంట్లో 3 పోర్షన్లు ఉంటే 3 పోర్షన్లు కాదు, ఒక్కదానికే 0 బిల్లు. మా నాయన ఫాదర్ ఉన్నప్పుడు పింఛన్ రాలే, ఈ మా అమ్మకి పింఛన్ కూడా కాలే. వానికి 6,000 అన్నారు. 4,000 కదా, 4,000 దొరుకుతుంది. ఏం బాగున్నది చెప్పండి? బస్సు ఫ్రీ అని చేసిండు. ఆ పైసలు కూడా మగవాళ్ళ దగ్గర తీసుకుంటున్నాడు. బస్సులో మేము కూర్చుంటే వాళ్ళకి లేచి సీట్ ఇవ్వాలట. నేను ఇలాగే ఊరికి వెళ్తున్నా, కూర్చున్నావాన్ని నువ్వు లేవు అంటే నేను ఇవ్వలే సీటు, నేను ఒకటే మాట అన్నా. ఏమన్నా? నేను డబ్బులు ఇచ్చి వెళ్తున్నా, నువ్వు పుణ్యానికి వెళ్తున్నావు, వేరే బస్సులో రాపో అని చెప్పిన, కానీ నేను సీటు మాత్రమే ఇవ్వాలి. అదే బతిమలాడుంటే నేను ఇచ్చేవాడిని సీటు. జర కాళ్ళు నొప్పులు ఉన్నాయి, జర లేవమ్మా అంటే నేను లేచేవాడిని. నువ్వు లేవు మీదికి, నేను కూర్చుంటానంటే నేను ఇవ్వలే సీటు. ఒకటే మాట అన్న, నేను పైసలు ఇచ్చిపోతున్నావు, నువ్వు పుణ్యానికి పోతున్నావు, మీ పైసలు కూడా మా దగ్గరనే కొడుతున్నాడు. బాగలేదు, దిగిపోవడానికి అసలు సీటే ఇవ్వాలి. ఈ పరిపాలన బాగలేదు. ఇప్పుడు జూబ్లీస్ అంటారా ఎమ్మెల్యే అంటే ఇక ఆమెనే, పక్క ఆమెనే వస్తుంది 100%. ఆమెనే రావాలి. ఎందుకంటే కొన్ని మంచి పనులు కూడా చేసిండు కదా ఆయన. అది మనసులో పెట్టుకొని రావచ్చు. ఇప్పుడు వీళ్ళంతా కొత్త వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారో తెలీదు, ఆ దేవుని కెరక. కానీ ఇక వీళ్ళు మాగంటి వాళ్ళు అయితే జర పర్వాలేదు. ఎందుకంటే మొన్న ఏదో చేశారు కదా, ఇక్కడ చేశారు, బతుకమ్మ పండుగ కూడా చేశారు, ఇక్కడ మంచిగా చేశారు. అంటే మాకు 100% అయితే ఆమె మీదనే నమ్మకం. బాగుండే, వాటర్ మంచిగా వచ్చేది. ఇప్పుడు ఆ నల్లు ఉందా, మోటార్ పెడితేనే నీళ్ళు వస్తాయి, ఇప్పుడు లేకుండా వాటర్ రావు. గతంలో మోటార్ లేకుండా నీళ్ళు ఎక్కేది, ఫస్ట్ ఫ్లోర్ దాకా నీళ్ళు ఎక్కేది, అంత ప్రెషర్ వచ్చేది. ఇప్పుడు చూడు, అసలు మోటార్ పెట్టకపోతే నీళ్ళే రావు. అవి కూడా మడ్డి నీళ్ళు వస్తున్నాయి, సాఫ్గా రావట్లేదు. లేదు, ఎన్నోసార్లు పోయి కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చినాం. పరిపాలన బాగలేదు. ఇంకొకటి, అది కరెంటు బిల్లు గురించి కూడా నేను 0 బిల్ అని చేయనీక పోయినా. అది ఏడికి ప్రజాపాలన ఉంది కదా, అక్కడికి వెళ్తే తీసుకున్నారు, కానీ మెసేజ్ వచ్చిందని చెప్తారు, మెసేజే రాలేదు. ఇంకా ఇక్కడ మీ సేవకు ఇక్కడ ఒకటి ఉన్నది, ఆడికి వెళ్తే మీరు ఆడికే వెళ్ళండి అని చెప్తారు. అది 2 రోజులే ఉంటుందంట. ఆడ లైన్ మస్తు ఉంటుంది. ముసలి వాళ్ళు ఎట్లా నిలబడతారు ఆడ పోయి చెప్పడానికి? మా ఫాదర్ ఉన్నప్పుడు పోయి ఇచ్చేసి వచ్చిండు. ఇంతవరకు 0 బిల్లు కాలేదునా, మాకు ఒక ఇల్లు కూడా రాలేదు. 2016లో రాసిచ్చింది మా అమ్మ, అయితే అప్పుడు రాలేదు, మళ్ళీ మొన్నటిది కూడా రాలేదు. ఇదే, ఇంకా వేరే ఏం లేదు. మేము చేసుకుంటేనే మాకు వస్తుంది. ఒక ఇల్లు లేదు, ఏం లేదు. ఆ 0 బిల్లు అన్న అయిపోయితేనన్నా బాగుండే, కానీ అది కూడా అవుతలేదు. ఈ పరిపాలన బాగలేదు.